కాళ్ళల్లో చేతుల్లో తిమ్మిర్లు రావడం, స్పర్శ లేనట్టుగా అవ్వడం, సూదులతో గుచ్చుతున్నట్టుగా అవ్వడం ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? వీటిని నెగ్లెక్ట్ చేయకండి. అకేషనల్గా ఎప్పుడైనా ఇలాంటివి రావడం సహజమే, కానీ మనం చాలాసేపు కింద కూర్చున్నప్పుడు కొంతమందికి కాళ్ళలో తిమ్మిర్లు రావడం, పట్టేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి నిద్రపోయేటప్పుడు చెయ్యి ఒక పొజిషన్లోనే పెట్టుకొని పడుకోవడం వల్ల కొంతమందిలో ఇలాంటి లక్షణాలు మనం చూడొచ్చు. ఇలాంటివి ఓకే, కానీ దీర్ఘకాలికంగా ఇలాంటివి వస్తూ ఉన్నాయి, మళ్ళీ తరచుగా వస్తూ ఉన్నాయి, స్పాంటేనియస్గా కూడా వస్తున్నాయి. ఇలా ఒక కింద కూర్చున్నప్పుడు మాత్రమే కాదు, లేదా పడుకున్నప్పుడు మాత్రమే కాదు, స్పాంటేనియస్గా కూడా వస్తూ ఉన్నప్పుడు మనం వాటిని నెగ్లెక్ట్ చేయకూడదన్నమాట. ఇది ఒక నర్వ్ డ్యామేజ్కి ఒక ఎర్లీ సైన్. సో ఎర్లీ ఇంటర్వెన్షన్ అనేది పర్మనెంట్ డ్యామేజ్ జరగకుండా కాపాడుతుంది. ఎలాంటి కారణాలు ఉంటాయి ఇలాంటి తిమ్మిరులకి? వీటిని మన మెడికల్ టర్మినాలజీలో పారాస్థీషియాస్ అని అంటాం అన్నమాట. అంటే వితౌట్ మనం ఎక్స్టర్నల్గా ఏమీ స్టిమ్యులేషన్ లేకపోయినా కూడా దానంతటా అదే మనకి ఇలా తిమ్మిరిగా అనిపించడం కానీ, గుచ్చినట్టుగా అనిపించడం కానీ, లేకపోతే మండుతున్నట్టుగా అనిపించడం కానీ ఇలాంటివి లక్షణాలు కనిపిస్తాయి అన్నమాట. వీటిని మనం పారాస్థీషియాస్ అని అంటాం అన్నమాట. వీటికి ఎలాంటి కారణాలు ఉంటాయి అంటే వాటి డిస్ట్రిబ్యూషన్ని బట్టి ఉంటుందన్నమాట. ఒక చెయ్యిలో మాత్రమే కానీ, ఒక కాల్లో మాత్రమే కానీ వచ్చింది అంటే ఆ కాలికి సంబంధించిన నరం కానీ ఏమైనా ఒత్తుకుంటుందా, లేకపోతే దాని మీద ఏమైనా ఒత్తిడి పడుతుందా అనేది మనం చూసుకోవాలి. అలా కాకుండా 2 కాళ్ళల్లో వస్తున్నాయి అంటే, లేదా 2 చేతుల్లో 2 కాళ్ళలో వస్తున్నాయి అంటే జనరల్ కండిషన్స్ని మనం చెక్ చేసుకోవాలి. లైక్ B12 డెఫిషియన్సీ కానీ, B6 డెఫిషియన్సీ కానీ, విటమిన్ D డెఫిషియన్సీ కానీ, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి చెక్ చేసుకోవాలి. ఇంకా మోస్ట్ కామన్ కాజ్ మనం ఎక్కువగా చూసేది షుగర్ అనమాట. షుగర్ ఉన్న వాళ్ళల్లో ఈ నరాల తిమ్మిర్లు అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం అనమాట. వీటిని డయాబెటిక్ న్యూరోపతి అని అంటారనమాట మెడికల్ టర్మినాలజీలో. ఇవి కాకుండా సడన్గా వచ్చింది, ఒకవైపు కాలికి చేతికి తిమ్మిరి వచ్చింది అనుకోండి, సడన్గా ఇప్పటి వరకు బాగున్నారు, వితిన్ సెకండ్స్లో వచ్చింది అంటే మనం బ్రెయిన్లో ఏమైనా స్ట్రోక్స్ ఉన్నాయా అనేది కూడా మనం రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఇవి కాకుండా స్పైనల్ కార్డ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా మనం కాళ్ళల్లో చేతులలో తిమ్మిర్లు అనేవి కామన్గా చూస్తూ ఉంటాము. సో తిమ్మిర్లు లేదా బర్నింగ్ సెన్సేషన్ లేదా సూదులు గుచ్చినట్టు ఉండడం అనేది పర్సిస్టెంట్గా ఉన్నట్లయితే మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఎర్లీగా ఎవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా న్యూరాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేయించుకోవాలి. దానికి రైట్ ట్రీట్మెంట్ రైట్ టైంలో తీసుకున్నట్లయితే పర్మనెంట్ నర్వ్ డ్యామేజ్ని మనం నివారించవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.